మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్యాండిడేట్స్కి ఎవరిచ్చినా మేమంతా సంసిద్ధమే. అంటే ఇప్పుడు తిరుపతి నగరంలో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రాష్ట్రంలో మనము ఓడించాలనుకుంటున్నామో తిరుపతి నగరానికి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి, అదే విధమైనటువంటి కర్మ బట్టి ఉండాలి. ఈ కర్మను, ఈ శనిని వైదొలిగించుకోవాలంటే తప్పకుండా పోటీ చేయాల్సి వస్తే పోటీ చేస్తాం. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఈరోజు ఇది మహాకూటమిలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. దానికి ఇరువురు కూడా బీజేపీ అండ్ జనసేన కూడా మిత్రపక్షాలు. సో అందరం కలిసే పోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎలాంటి తేడా లేదు. ఈ రోజున వాళ్ళు నిర్ణయిస్తే నువ్వే గెలిచే అభ్యర్థివి, నువ్వు ఆ పార్టీలోకి పోయి పని చేస్తావా, గెలుస్తావా అని అంటే ఓకే. ఎందుకంటే మనము ఈ తిరుపతిలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఈ వైకాపా పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ అభినయ్ రెడ్డి పరిపాలనని మనం అంతమొందించడమే మన యొక్క అందరి యొక్క అజెండా. మొట్టమొదటి అజెండా, ప్రధాన అజెండా 1, 2, 3 అదే అజెండా మనకు. కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి కూడా నేనేం తప్పు చేయడం లేదే. నేను తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీనే ఈరోజు మిత్రపక్షాలుగా చేర్చుకున్నటువంటి బీజేపీ జనసేనని పోవడం అనేది అది మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే. ఇట్ ఈస్ ఫ్రెండ్లీ. సో దాంట్లో మనం విభేదించాల్సిన అవసరం ఏముండదు. జనసేన బలోపేతం చేసుకోమనండి, జనసేన నాయకులు తీసుకెళ్ళమనండి, ప్రచారం చేసుకోమనండి, మేమేం కాదనలేదు. ఎందుకంటే ఆయన జనసేన అభ్యర్థిగా వచ్చారు. మా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈరోజు కూటమికి పనిచేసి కూటమి గెలుపుకే మేమంతా కూడా పట్టం కట్టుకొని ఉన్నాము. తప్పకుండా అదే జరుగుతుంది. ఈ లోపల ఏదైనా అభ్యర్థుల మార్పు, ఎందుకంటే ఇక్కడ మొన్న వాళ్ళ జనసేన వాళ్ళే విభేదించి వాళ్ళ అబ్జర్వర్ గారు వచ్చి కూడా మరి ఆ విధమైనటువంటి తిరుపతిలో అభ్యర్థిని మార్చాలి అని వాళ్ళ పార్టీ వాళ్ళే నాయకులే జనసేన నాయకులే చెప్పడం జరిగిందని కూడా మనం పేపర్లో వచ్చింది చూసాం నిన్నటి రోజున ఆంధ్రజ్యోతిలో. కాబట్టి ఇంకా కూడా మనం చూస్తుంటాం, బీఫామ్ వచ్చేంత వరకు కూడా గెలిచే వ్యక్తి అభ్యర్థిగా నిలబడతాడు, గెలిచే అభ్యర్థినే వాళ్ళు లాస్ట్ వరకు కూడా వేటాడుతూనే ఉంటారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అలాంటి సందర్భాల్లో నాకు వస్తే కూడా నేను పోటీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. దాంట్లో తప్పేం లేదు. మిత్రపక్షంలో పోటీ చేయడంలో తప్పు లేదు. గెలిపే ధ్యేయం కావాలి మనందరికీ. ఆయన ఇప్పటికే మాతో టీడీపీ వాళ్ళు నేను కలిశాను, నేను అందరితో మాట్లాడాను అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? కలవచ్చు, మాట్లాడచ్చు, దానికి ఏముందా, కలవచ్చు, మాట్లాడచ్చు. మా పార్టీ తీసుకునే స్టాండే కరెక్ట్. ఈరోజు ఇంకా మాకైతే మా అధిష్టానం నుంచి రాలేదు. మాకు అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా వచ్చి మా క్యాడర్తో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ అధ్యక్షతన ఒక డెసిషన్ తీసుకుంటే మేము అందరం కలిసికట్టుగా పోవడానికి ఉన్నాము. మా వాళ్ళలో ఎవరు కూడా అలాగా తొందరపడి వాళ్ళు పిలుస్తున్నారనో అలాగ జవదాటేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీ. అది చెప్పాను కదా, బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. యాజ్ ఎ నేషనల్ పార్టీ అండ్ మహాకూటంలో ఒక నేషనల్ పార్టీ ప్రధాన పాత్ర వహిస్తూ కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. భానుప్రకాష్ రెడ్డి కూడా నేను స్థానికుడిని అంటున్నాడు. దాంట్లో తప్పు లేదు. కాబట్టి ఎవరైనా కోరుకోవచ్చు. మేమందరము లాస్ట్లో కలిసికట్టుగా కూటమి అభ్యర్థికి విజయానికి, లోకల్ అభ్యర్థికి మేమందరం కూడా సహకరించడంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్తున్నాం. లోకల్గా కూటమి అభ్యర్థికి ఇవ్వకపోతే రెబల్గా వెళ్ళేటువంటి అవసరం ఉందా? తర్వాత పరిణామాలు చూస్తారు. టీడీపీ అంతా ఒక తాటి పేరు ఉందంటున్నారు. ఇప్పటికే ఆయన వెంట కొంతమంది టీడీపీ నేతలు కూడా తిరుగుతున్నారు. మీలో ఉండే లేదు, మా క్లస్టర్ అయితే ఇక్కడే ఉన్నారు. మా క్లస్టర్స్ అయితే అందరూ ఈడే ఉన్నారు. మా క్యాడర్ అయితే ఈడే ఉన్నారు. మరి ఎవరైనా పోతారు కొంతమంది బంధుత్వంగానో, మరి చిత్తూరు మన పక్కన ఉండే ఊరే కాబట్టి ఆయనకు కూడా పరిచయాలు ఉండడమో ఏవో ఉంటాయి కదా. దాంట్లో తప్పేముంది. మేము అధికారికంగా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇది అధికారికంగా మా అందరి నిర్ణయం, మా సమిష్టి నిర్ణయం. తెలుగుదేశం పార్టీ తిరుపతిలో పోటీ చేయలేకపోతుంది అనేదే ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, క్యాడర్కి కానివ్వండి, తిరుపతి నగర ప్రజలకు కానివ్వండి ఒక తీరని లోటు. ఈ లోటు మరి మనం అందరం కూడా ఎన్నైనా కూడా ఈరోజు మన ముఖ్య ఉద్దేశం, మన ముఖ్య అజెండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనము పారద్రోలాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును
మనమందరం కూడా కాపాడుకోవాలి అనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మహాకూటమి ఏర్పడి మహాకూటమిలో భాగంగా జనసేనకు తిరుపతిని కేటాయించడం, దానికి కూడా మరి మనమందరం కూడా ఈరోజు ఏదైనా కూడా ఏ పరిస్థితులైనా కూడా అందరం కూడా ఒక్కటై కూటమి అభ్యర్థినైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనకు అనివార్యం అది, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకనే తిరుపతి నగర ప్రజలము ఈరోజు బాధపడుతున్నామంటే జనసేన కేటాయించినటువంటి సీటు కూడా స్థానికులకు లేకుండా మరి మనల్ని ఎవరైతే తూలనాడారో, ఎవరి వల్ల అయితే మనము ఈ 5 సంవత్సరాలు కూడా బాధలు అనుభవించామో ఆ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఆయన విజయానికి మీరంతా పనిచేయండి అని మన నాయకులు చెప్తున్నారు. దానికి కూడా ఓకే. కానీ స్థానికేతరులకి ఇక్కడ ఎవరైతే గెలుస్తారో, తిరుపతి నగరంలో ఎవరైతే గెలుస్తారో, స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఇటు తెలుగుదేశంలో కూడా మరి ఎంతోమంది ఆశావహులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతూనే ఉన్నారు ఈ 5 సంవత్సరాలుగా కూడా పార్టీ బలోపేతానికి. అటువంటిది మరి యోచన చెయ్యాలని, మళ్ళా పునరాలోచన చెయ్యాలని అభ్యర్థి విషయంలో మా అందరి ఏకాభిప్రాయం. తప్పకుండా కూటమి ఇచ్చేటువంటి అభ్యర్థికి కూడా మేము సహకరిస్తాం. మేము ఆల్రెడీ ప్రజల్లోనే ఉన్నాం, మేమేమి ఇప్పుడు కూడా వెనక్కి పోలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా తప్పకుండా పనిచేస్తుంది, ఎవరికి సీట్ ఇచ్చినా కూటమిలో అనేది. కానీ మా అబ్జెక్షన్ అంతా గెలిచే వ్యక్తిగా ఉండాలి, స్థానికేతరుడుగా ఉండకూడదు, స్థానికులకే ఇవ్వండి అనేది మా అందరి యొక్క ఏకాభిప్రాయంగా మీ అందరికీ తెలియజేస్తూ, కాబట్టి మరి దీని మీద ఇప్పటికే కూడా జనసేనలో కూడా మరి వాళ్ళ క్యాడర్ కూడా మరి స్థానికులకు ఇవ్వండి అని కూడా వాళ్ళు కూడా అభ్యర్థిని మార్చండి అని వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ ఇవ్వడం జరిగింది. సో మా వాయిస్ కూడా అదే, మేము కూడా అదే, గెలిచే వ్యక్తికి ఇవ్వండి, మేమందరం కూడా మహాకూటమి విజయానికి పనిచేస్తాము అనేదే మా యొక్క అభ్యర్థన. కాబట్టి ఇంకా కూడా చాలా టైం ఉంది. ఇంకా ఎలక్షన్స్ మనకు 4వ విడతలో జరగబోతున్నాయి మే 13. కాబట్టి చాలా టైం ఉంది. కాబట్టి ఇంకా కూడా మళ్ళా చేసిన తప్పే చేయకుండా అభ్యర్థి విషయంలో ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆదేశాన్ని మాకు ఇస్తారని మేము భావిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా మన అధినాయకులకు తెలియజేయడం అదే.